అమ్మా, మేము 3 రోజుల్నించి ఆకలితో ఉన్నాం. మాకొంచెం అన్నం ఇస్తారా? అవును బాబూ, ఈరోజు కూడా, ప్రతిరోజు కూడా. ఫుట్పాత్పై అన్నం అమ్మే ఒక మహిళ రోజూ 3 అనాథ పిల్లలకు అన్నం పెడుతుంది. 25 ఏళ్ల తర్వాత ఆ ధాబా ముందు 3 లగ్జరీ కార్లు వచ్చి ఆగాయి. కారు నుంచి దిగిన 3 ధనవంతులు ఆ పేద బుద్ధమ్మ పాదాలు తాకి ఆమె జీవితాన్ని మార్చేశారు. స్నేహితులారా, ఈ హృదయస్పర్శి కథ పూర్తి సత్యం తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి. శాంతిపూర్ ఇరుకు గల్లుల మధ్య ఉన్న ఆ చిన్న ఇల్లు ఎంట్రన్స్పై చామంతి పువ్వు తీగలు చుట్టుకుని ఉంటాయి. రాధ, హరీష్ల ఆషియానా అది. రాధకు ఆ ఇల్లు కేవలం ఇటుకలు, రాళ్లు కాదు, ఆమె కలల ఆలయం. హరీష్ ప్రైవేట్ ఆఫీస్లో సాధారణ క్లర్క్, సరళుడు, మృదుభాషి. వాళ్ల పెళ్లికి 5 ఏళ్లయ్యింది. ప్రేమ ఉందిగాని ఇంటి ఆవరణంలో పిల్లల కిలకిలనాదం లేదు. రాధ సాయంత్రాలు కిటికీ దగ్గర కూర్చుని పొరుగు పిల్లలు ఆడుకునేది చూసి తన ఖాళీ ఒడిని చేతులు పెట్టుకుని చూసుకుంటుంది. కళ్లల్లో విరానత దూరుతుంది. దాన్ని ప్రపంచం నుంచి దాచుకుంటుంది. ఆ విరానతను మరింత లోతుగా చేసేది ఆమె అత్త సావిత్రీదేవి. సావిత్రీదేవి వ్యక్తిత్వం కఠినమైన రాతిలాంటిది. రోజూ రాధాను తిట్టేది. ఒక ఉదయం రాధ ఆవరణ శుభ్రం చేస్తుంటే సావిత్రీదేవి తిట్టారు. 5 ఏళ్లయ్యింది రాధా, హరీష్ మరో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే నా ముసలి కళ్ళు మనవడి ముఖం చూసేవి. నువ్వు రాతి బొమ్మలా ఉన్నావు. ఆశలు మాత్రమే పగిలిపోతున్నాయి. రాధ చేతినుంచి చీపురు జారిపోయింది. కళ్ళు తడయ్యాయి, కాని సమాధానం చెప్పలేదు. వంటగదిలోకి వెళ్లి ఏడుపు దాచుకుంది. హరీష్ భార్య బాధ తెలుసు. ఒక రాత్రి రాధ చెయ్యి పట్టుకుని, రాధా, ఈ ఇక్కటి వాతావరణం నుంచి నిన్ను దూరం తీసుకెళ్తాను. మనాలీలో కొన్ని రోజులు గడిపేద్దాం అన్నాడు. రాధ మొదట నిరాకరించిందిగాని హరీష్ కళ్లలోని ప్రేమ చూసి ఒప్పుకుంది. మనాలి మంచుగాలులు, పర్వతాల మధ్య 10 రోజులు మాయలా గడిచాయి. అక్కడ ఒక పాత శివాలయ సీడీలపై ఒక పర్వత బాబాతో కలుస్తారు. బాబా రాధ బాధ తెలుసుకుని పర్వతమూలికలు ఇచ్చి ఆశీర్వదించాడు. ధైర్యం ఉంచుబేటీ, ప్రకృతి ఎప్పుడూ ఎవ్వరిచేతిని ఖాళీగా వదలదు. నీ ఒడి ఇక ఖాళీ ఉండదు. మహాదేవు సంకేతం. ఆ మాటలు రాధ మనసులో ఆశను నాటాయి. మనాలి నుంచి తిరిగొచ్చాక రాధ మారిపోయింది. అలసట, ఉదయాలు వికారం. ఒక మధ్యాహ్నం ఇల్లు శుభ్రం చేస్తుంటే తల తిరిగి కింద పడిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే హరీష్ ఓడిలో. హరీష్ ఆందోళనగా, రాధా, నువ్వు బావున్నావా? డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాను అన్నాడు. అప్పుడే హరీష్ ఫోన్ రింగ్. ఆఫీస్ నుంచి, పెద్ద ప్రాజెక్ట్లో సమస్య, వెంటనే రావాలి. హరీష్ మజ్బూరీలో, రాధా, నాకు ఆఫీస్ వెళ్ళాలి. నువ్వు టాక్సీలో క్లినిక్ వెళ్ళు, నేను అక్కడికే వస్తాను అని నుదుటిని ముద్దుపట్టి వెళ్లాడు. రాధ ఒంటరిగా క్లినిక్కు వెళ్ళింది. డాక్టర్ టెస్టులు చేసి నవ్వుతూ, అభినందనలు రాధాజీ, మీరు అమ్మవుతున్నారు అన్నాడు. రాధ కళ్లల్లో సంతోష కన్నీళ్లు. వెంటనే హరీష్కు ఫోన్ చేసింది. హరీష్ హైవే మీద కారు డ్రైవ్ చేస్తున్నాడు. హరీష్, మనం తల్లిదండ్రులమవుతున్నాం, బాబా ఆశీర్వాదం నిజమైంది అని రాధ అన్నది. హరీష్ సంతోషంతో, నిజమా రాధా, నేను ప్రపంచంలోనే అదృష్టవంతుణ్ణి, ఇప్పుడే క్లినిక్కు వస్తున్నాను అని అరిచాడు. కాని ఆ మాట అయిపోవముందే ఫోన్లో గట్టి అరుపు, ఇనుప ఢీకొన్న శబ్దం. హరీష్, హరీష్ అని రాధ అరిచింది. కాని అక్కడ నిశ్శబ్దం. రాధ క్లినిక్ బయటకు పరిగెత్తింది. ఫోన్ చేస్తూనే ఉంది, కాని కనెక్ట్ కాలేదు. అప్పుడు అజ్ఞాత నంబర్ నుంచి కాల్. పోలీస్ ఆఫీసర్, మీరు హరీష్ గారి భార్యనా? హైవే మీద ఘోర యాక్సిడెంట్, మీ భర్త ఈ లోకల్లో లేరు. రాధ చేతినుంచి ఫోను, ప్రెగ్నెన్సీ రిపోర్టు రోడ్డు మీద పడ్డాయి. వర్షం బొట్లు ఆ రిపోర్టుని తడిపాయి. కొద్ది క్షణాల క్రితం కడుపులో కొత్త జీవితం అనుభవించిన రాధకు తెలియదు ఆమె ప్రపంచం ధ్వంసమైపోయిందని. ఆమె అక్కడే కూలబడి కూర్చుంది. కన్నీళ్లు లేవు, మాటలూ లేవు. హరీష్ మరణం రాధకు కేవలం వార్త కాదు, ఆమె ఉనికి అంతా అంతమైపోయింది. ఆస్పత్రి కారిడార్లో ఆమె గంటలు పడుకుంది. డాక్టర్ వచ్చి, రాధాజీ, మీరు బాగుపడండి. భారీ మానసిక ఆఘాతం, రక్తస్రావం వల్ల మీ గర్భం కాపాడలేకపోయాం, మిస్క్యారేజ్ అయ్యింది. రాధ ఏడవలేగో, అరవలేదు. కాని కళ్లల్లో నుంచి కన్నీళ్లు ప్రవహించాయి. ఒకే రోజు దైవం ఆమె నుంచి అంతా లాగేసుకున్నాడు. భర్త, కడుపులోని శిశువు. అప్పుడు గది తలుపు తెరుచుకుని సావిత్రీదేవి వచ్చారు. కళ్లల్లో కొడుకు కోల్పోయిన బాధ కంటే రాధ పట్ల ద్వేషమే ఎక్కువ. ఆమె రాధ దగ్గరకు వచ్చి, నీ మనహూస్ మొహం చూడు, నా జవాన్ కొడుకును తినేశావు కదా. నేను అప్పుడే చెప్పాను, ఈ అమ్మాయి మన ఇంటికి కాలమని, నువ్వు అపశకునం మాత్రమే అని అరిచారు. రాధ పాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నించి, మాజీ, అలా అనద్దు, నాదంతా పోయింది, నా బిడ్డ కూడా పోయింది అని గిడుగుడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, ఎంజాయ్. కాని సావిత్రీదేవి పాదం వెనక్కి తీసి, ఏ బిడ్డా? అది నా వంశచిరాగ్. నీ నల్ల నీడ వల్ల పుట్టకముందే చచ్చిపోయింది. నీ పాపాల వల్ల నా కొడుకు చచ్చాడు. ఇక ఇంట్లో నీకు చోటు లేదు.
నా కొడుకు ఆస్తి నీ చేతులు తాకనివ్వను, బయటకు పో. రాధా షాక్. ఆమెను మా అనుకున్న అత్త ఇలా స్ట్రీట్లో పడేస్తుందా? 3 రోజులు తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక రాధాకు తలదాచుకోవడానికి ఇల్లు లేదు. తల్లిదండ్రులు చనిపోయారు. అత్తవారు తరిమేశారు. ఆమె ఆస్పత్రి గేటు దగ్గర చిన్న బ్యాగ్తో నిలబడింది. ఎండ ఆమె ముఖం కాల్చింది, కాని లోపల చలి. జేబులో చెయ్యి పెట్టి చూస్తే కొన్ని నోట్లు, హరీష్ ఎమర్జెన్సీ కోసం ఇచ్చినవి. ఆ నోట్లు గుండెకు హత్తుకుని రోడ్డు పక్కన కూర్చుని బాగా ఏడ్చింది. హరీష్, నేనిప్పుడెక్కడికి వెళ్ళను? సమాజం ఆమెకు అభాగ్యురాలు అని ముద్రవేసి గల్లీల్లో తిరగనిచ్చింది. సమయం గడిచింది. రాధ రైల్వే స్టేషన్ దగ్గర ఇరుకు బస్తీలో గది అద్దెకు తీసుకుంది. మొదటి రాత్రులు నేలమీద ఫటీగిన దుప్పటి, హరీష్ షర్ట్ హత్తుకుని ఏడుస్తూ గడిపింది. కాని ఏడుపు ఆకలి తీర్చదని తెలిసింది. హరీష్ ఆమె చేతి వంట గురించి, రాధా, నీ చేతి రుచిలో అన్నపూర్ణ ఉంది అని చెప్పేవాడు. ఆ మాటలు బలమిచ్చాయి. ఆమె గహనాలు అమ్మి పాత చెక్కబండి కొని రోడ్డు మూల రాధా రసోయి అని బోర్డు పెట్టింది. ప్రారంభ రోజులు కష్టం. ఉదయం నుంచి చూల్హా వెలిగించి మసాలాల వాసనలో బాధలు కలిపేది. ఎండలో నిలబడి కూలీలు ప్రయాణికులకు చవకగా శుద్ధమైన అన్నం పెడుతుంది. మున్సిపాలిటీ వాళ్లు బండి తోలేస్తారు. లోకల్ గూండాలు ఉచితంగా తినమంటారు. కాని రాధ, నేను నా కేసు నేనే లడుస్తాను అని నిలబడింది. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుంటే రాధ బండి మూసేస్తుంది. రోడ్డు అవతల పాత బరగద చెట్టు కింద 3 చిన్నపిల్లలు ఒకరినొకరు హత్తుకుని కూర్చుని ఉన్నారు. ముఖాలు ఒకేలా, 3 అనాథలు. ఫటీగిన బట్టలు, మురికి ముఖాలు. వాళ్ల కళ్ళు రాధా ఖాళీ పాత్రల్ని చూస్తున్నాయి. రాధా వాళ్లను పిలిచింది. వాళ్ళు భయంతో వచ్చారు. బాబులు, మీ తల్లిదండ్రులెక్కడా? ఒకడు, మా అమ్మ చనిపోయింది, నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. 3 రోజుల్నుంచి కచ్చాలో అన్నం వెతుకుతున్నాం అన్నాడు. రాధ గుండె చెక్క చిల్చినట్టయింది. తన ఖాళీ ఒడి గుర్తొచ్చింది. ఆమె మళ్లీ చూల్హా వెలిగించి వాళ్లకు వేడివేడి అన్నం పెట్టింది. పిల్లలు ఆకలి తీర్చుకున్నారు. చిన్నవాడు, అమ్మా, రేపు కూడా అన్నం దొరుకుతుందా అన్నాడు. రాధ మోకాళ్లపై కూర్చుని 3 హత్తుకుంది. అవును బాబూ, రోజూ వచ్చేయండి. నా చేతులు పనిచేస్తున్నంతవరకు మీరు ఆకలితో ఉండరు అన్నది. ఆ క్షణం రాధాకు అనిపించింది, హరీష్ అధూరా కళ, తన కోల్పోయిన బిడ్డ ఈ 3 రూపంలో తిరిగొచ్చారు. ఆమె వాళ్లకు సూరజ్, ఆకాష్, పవన్ అని పేర్లు పెట్టింది. రాధా ఇక విధవ మాత్రమే కాదు, 3 అనాథల తల్లి అయింది. ఆ రోడ్డు మూల ఇక కేవలం ధాబా కాదు, ప్రేమ, ఆశల ఆలయమైంది. సమయం గడిచింది. 15 ఏళ్లు ఎగిరిపోయాయి. రాధా వయసు పెరిగింది. ముఖంపై గీతలు, చేతులు కఠినమయ్యాయి. కాని రాధా రసోయి ఆ ప్రాంతంలో పేదల ఆశ అయింది. సూరజ్, ఆకాష్, పవన్ ఇక చిన్నపిల్లలు కాదు. రాధా తన ఆకలి, నిద్ర త్యాగం చేసి వాళ్లను బెస్ట్ కాలేజీలకు పంపింది. ఒక సాయంత్రం వర్షం కురుస్తుంటే రాధా పరుగెత్తుకుంటూ వచ్చి రాధా పాదాలు తాకాడు. అమ్మా, నాకు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో స్కాలర్షిప్ వచ్చింది. రాధా కళ్లలో సంతోష కన్నీళ్లు. తెలుసు బాబూ, నీ కష్టం, నా ప్రార్థనలు ఖాళీ వెళ్లవు. నీ నాన్న హరీష్ ఉంటే గర్వంగా ఉండేవాడు. ఆకాష్లా పవన్ బిజినెస్లో సక్సెస్ అవుతున్నారు. కాని సంతోషాల మీద మళ్లీ నల్లమేఘాలు. పాత బిల్డర్ హరీష్ మరణం తర్వాత రాధాను బయటకు తోసినవాడు ఇప్పుడు శక్తివంతుడు. వాళ్లు సక్సెస్ అయితే రాధాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీసుకుంటారని భయం. అతను సాజిస్ చేశాడు. గూండాలు, పోలీసులు పంపి రాధా బండి పడగొట్టారు. ఈ భూమి మాల్ కోసం కొన్నాం, పోరా ఇక్కడ్నుంచి అని. రాధా మోకాళ్లేసి, సాబ్, ఇదే నా రోజుగారు, ఈ పిల్లల భవిష్యత్తు ఇదే చూల్హాకు బంధం అని మొరపెట్టుకుంది కాని వినలేదు. ఆమెను తోసిపడేశారు. ఆ రాత్రి రాధాకు జ్వరం వచ్చి పడిపోయింది. బిల్డర్ రెండో ప్లాన్. 3 అబ్బాయిలను కలిసి ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి, రాధా మీ తల్లిదండ్రులను చంపి మిమ్మల్ని పెంచింది తన పాపాలు దాచడానికి అని జ్వరం నింపాడు. 3 నమ్మారు. ప్రేమ నఫరత్గా మారింది.
ఆ రాత్రి వాళ్లు రాధా గది దగ్గరకు వచ్చారు. రాధ జ్వరంలో ఉన్నా సంతోషంగా, నా పిల్లలు వచ్చారా, ఖీర్ తయారు చేశాను అన్నది. సూరజ్ ఖీర్ ప్లేట్ తన్ని, మా అంతా తెలిసిపోయింది, నువ్వు దొంగ, మా తల్లిదండ్రుల హంతకురాలివి అన్నాడు. రాధ షాక్. ఒక్కసారి నా మాట వినండి బాబూ, నేను మిమ్మల్ని జన్మనివ్వలేదు, కాని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ ఇచ్చాను. కాని వాళ్లు వినలేదు. ఇక నీ మధ్య సంబంధం అంతా అని వెళ్ళిపోయారు. పవన్, ఒకరోజు నేను పెద్దవాణ్ణై నీ నిజస్వరూపానికి శిక్ష ఇస్తాను అని వెళ్ళాడు. తరువాత 10 ఏళ్లు రాధాకు జీవించి చచ్చినట్టు, ఒంటరిగా, బుద్ధగా, పేదగా. బస్తీవాళ్లు పిచ్చిబుద్ధ అన్నారు. ఆమె రోజూ ఆ మూలన కూర్చొని వాళ్లు వెళ్లిన దారి చూస్తుంది. హరీష్ పాత గడియారం ఇంకా చేతిలో ఉంది, ఆపేసినట్టు. బిల్డర్ చనిపోతున్నప్పుడు సత్యం చెప్పాడు. 3 అబ్బాయిలకు అసలు డాక్యుమెంట్స్ ఇచ్చాడు. వాళ్లకు షాక్. మనమేం చేశాం, మన అమ్మను చంపేశాం. మరుసటి రోజు ఆ పాత బస్తీలో 3 రోల్స్ రాయిస్ కార్లు వచ్చి ఆగాయి. బస్తీవాళ్లు ఆశ్చర్యం. కార్ల నుంచి 3 ధనవంతులు దిగి రాధా జుగ్గీ ముందు మోకాళ్లేసి పాదాలు తాకారు. సూరజ్, అమ్మా, నన్ను చంపేయ్, నేను నీ పట్ల అపరాధి అని ఏడ్చాడు. 3 మట్టిలో కూర్చొని ఏడ్చారు. రాధా వాళ్ల ముఖాలు తాకి, నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించాను బాబూ, కాని ఆ రోజు నా మమతను తిరస్కరించినప్పుడు నా గుండె పగిలిపోయింది. మీ కార్లు కాదు, మీ నమ్మకం కావాలి. పవన్, అమ్మా, మేను నిన్ను తిరిగి తీసుకెళ్తున్నాం. రాధా వాళ్లను లేపి నుదిటి ముద్దు పెట్టి, అమ్మ పిల్లల్ని ఎప్పుడూ ద్వేషించదు అన్నది. వాళ్లు ఆమెను ఆలీషాన్ కార్లలో తీసుకెళ్లారు. బస్తీవాళ్లు చూస్తూ ఉండిపోయారు. పెద్ద బంగ్లా పేరు రాధా నివాస్. కాని రాధా, నా పేరుతో రాధా మెమోరియల్ ఆశ్రమం కట్టండి, అక్కడ ఏ అనాథ పిల్లవాణ్ణి తల్లి నుంచి దూరం చెయ్యొద్దు, ఎవరూ ఆకలితో ఉండరు అన్నది. ఈరోజు రాధ ఆ ఆశ్రమ వంటగది చూసుకుంటోంది. వేలాది పిల్లలు ఆమెకు ఉన్నారు. 3 కొడుకులు ప్రతి సాయంత్రం ఆమె చేతి సాధారణ అన్నం తినడానికి వస్తారు. హరీష్ పాత ఫోటో ఆశ్రమ ఎంట్రెన్స్లో ఉంది, నవ్వుతూ, ప్రేమా సత్యం ఎప్పుడూ గెలుస్తాయి అన్నట్టు. స్నేహితులారా, ఈ కథ మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. మీ ఊరు, నగరం పేరు కూడా రాయండి. ఇలాంటి ఎమోషనల్ కథల కోసం చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. లైక్, షేర్ చేయండి. మంచి మెసేజ్ అందరికీ చేరుతుంది. మళ్ళీ కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, స్టే హ్యాపీ, మంచితనం చేయండి.